తన్ను తాను మరి ఆ సిలువకు అప్పగించుకున్నాడు. సిలువ మరణం అనేది మరి చాలా ఘోరమైనటువంటి మరణం కనుక ఆ మరణానికి తను అప్పగించుకుని మానవుని యొక్క మరి మరణపు ముళ్ళును విరిచి ఆ శాపాన్ని తీసి, ఆ దోషాన్ని తీసి, ఆ పాపాన్ని తీసి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని మార్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కనుక మరి యేసుక్రీస్తునందు ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారా? యేసు ప్రభు అంటే ఇంకా ఎరకున్నారా? దేవుని గురించినటువంటి జ్ఞానం ఇంకా తెలుసుకోలేదా? ఆయనే వాక్యం చెప్తా ఉంది, నిత్య జీవమునకు కారణభూతుడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వెళ్ళాలని చెప్పాడు. కనుక ఆయనే మనం నడిపిస్తాడు. అయితే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, యేసు ప్రభువుకు అప్పగించుకో. నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు. నీ పాపములు నీ మీద ఉన్నదానికి కాదు, నీ పాపాలు తీసేయడానికి యేసు ప్రభు వచ్చాడు. నీ పాపాలు, మన పాపాలు తీసేయడానికి యేసు ప్రభు వచ్చాడు. కనుక శుద్ధుడై ఆయన యొక్క మార్గంలో మనం నడిస్తే, ఆయన ఉపదేశించినటువంటి ఆ యొక్క మార్గంలో మనం నడుచుకుంటే నిత్య జీవనకు నడిపించబడతాం. దేవుడి మాటలు దీవించును గాక.